సార్ ఓకే సార్ నమస్తే సార్, నా పేరు వేణు. నేను రాజధాని రిపోర్టర్ని సార్. ఒక 12 సంవత్సరాల నుంచి ఇది రాజధాని కాకముందు నుంచి ఇక్కడ ఉన్నాను. మీరు అమరావతిని చరిత్రగా నిలబెడదామని ఎలా ఉన్నారు? ఈ చరిత్రలో జరిగే కొన్ని కార్యక్రమాలను కూడా అలాగే దిష్టిబొమ్మలాగా అలా ఉంచి మంచిని చెడును చూపించే మా రాబోయే తరాలకు కూడా అలాంటి చూపించే విధంగా ఉంటే ప్రజావేదిక బాగుంటుందని నా ఉద్దేశం సార్. ప్రజావేదికను అట్నే పెట్టాలంటావు. అంతే సార్. ఓకే, నువ్వు ఒక మంచి సజెషన్ ఇచ్చావు. ఎందుకంటే ఇది జపాన్లో కూడా ఏం చేశారంటే ఏవేవి హీరోషిమా ఒకటి, నాగసాకి అనుకోండి, నాగసాకి 2 సెకండ్ వరల్డ్ వార్లో మొత్తం బాంబులేసి మొత్తం డివాస్టేషన్ జరిగితే కొన్ని డికేడ్స్ అక్కడ పుట్టిన వాళ్ళు కుంటిగా గుడ్డిగా పుట్టారు. పంటలు కూడా రాలేదు, భూములు కూడా ఇది అయిపోయినాయి. అవన్నీ గుర్తుగా 2 ప్రాంతాలను ఇప్పుడు కూడా అట్లనే పెట్టారు. అంటే దానికి కారణం దాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని మళ్ళీ మనం కష్టపడాలని అనునిత్యం ప్రజలకు గుర్తు చేశారు. ఈరోజు అదే 2వ ప్రపంచ యుద్ధంలో దెబ్బతిన్న జపాన్ ప్రపంచంలోని అగ్రదేశంగా తయారైందంటే ఇలాంటివి చూసి పట్టుదల పెంచుకోవడం. అదే మరి మిత్రుడు ఇప్పుడు చెప్పాడు, ప్రజావేదికను కూడా యాజ్ ఇట్ ఈజ్ పెడితే చాలా బాగుంటుందని. అది కూడా ఒక మంచి ఆలోచన. లెట్ us see. ఓకే, మైక్ ఒకసారి ఆయనకు. హలో హలో. సేకరణ చేసిన తర్వాత కూడా సీడ్ యాక్సెస్ రోడ్డు మీద అర్ధరేతులు ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది సార్. దాని మీద అంటే నేరాలు అలవాటైన వాళ్ళకి ఇంకా కూడా మారలేకపోతున్నారు. ఒకటే చెప్తున్న అధికార యంత్రాంగానికి కూడా, ఏ అధికార యంత్రాంగం ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నారో మళ్ళీ ఎక్కడ లాలూచనట్టు వదిలిపెట్టండి, ప్రజాహితం కోసం పనిచేయండి. ఒకవేళ రేపటి నుంచి ఎక్కడైనా కానీ మీరు చెప్పింది కానీ జరిగితే తప్పకుండా అధికారుల పైన కూడా యాక్షన్ కఠిన చర్యలు ఉంటాయి. డెఫినెట్గా తీసుకుంటా, వదిలిపెట్టను. మీరు కూడా ప్రజల్లో చైతన్యం రావాలి, గట్టిగా నిలదీయండి. ముందు మారిగా బాధితులపైన దాడి చేస్తే ఎట్టి పరిస్థితులు నేను వదిలిపెట్టను. ప్రజాహితం కోసం ఎవరు ముందుకొచ్చి పనిచేసినా వారికి పూర్తిగా అండగా ఉంటాం. మీరేం భయపడాల్సిన పని లేదు. అమరావతిలో ముందుగానే ఈ కార్యాచరణ ప్రణాళిక స్టార్ట్ అవడం కోసం ఏ అయితే ఎక్కువ శాతం బిల్డింగ్లు 60-70% పూర్తయ్యాయో వాటన్నింటినీ ఇంత ముందులాగా పలానా బిల్డింగ్ పలానా శాఖకి అని కేటాయించినట్లు కాకుండా ఏదైతే మన ప్రభుత్వం నడవడం